హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏబిపిఎస్ 2024 సంబంధించి ప్రజెంటింగ్ అయితే మనకి కౌన్సిలింగ్ అయితే రన్నింగ్ అవుతుంది. అట్లానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి ఇంకా చాలామందికి అండర్ వెరిఫికేషన్ అనేది చూపిస్తుందని అయితే మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు స్టార్టింగ్ ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో అప్పుడే వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా సరే ఇంకా అండర్ వెరిఫికేషన్ చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటని అయితే అడుగుతున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఈ రోజే, లేదంటే ఎక్స్టెండ్ అవుతుందా, లేదంటే ఈ రోజే లాస్ట్ డేటా, ఒకవేళ ఈ రోజు లాస్ట్ డేట్ అయితే అప్లై చేసుకోవాలా వద్దా అనే దాని గురించి అయితే నేను చెప్తాను. అట్లనే సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలి, సో ఈ నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఏమైనా ఆప్షన్ ఉంటుందా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదనే దానికి కూడా ఈ వీడియోలో అయితే నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ప్రతి అప్డేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ అండ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి అయితే నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూసుకున్నట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అండ్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, ఇట్లా ఒక 1 2 3 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, 5 to 6 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటూ మాత్రమే దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ కాకుండా లైక్ మీరు పేమెంట్ చేసేసారు, మీకు చూపించట్లేదు అనుకుంటే ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి మీ ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ పేమెంట్ పెండింగ్లో ఉందా, సక్సెస్ అయిపోయిందా అనేది అయితే అక్కడ చూపిస్తుంది. అట్లనే మనకి చాలామంది అడుగుతున్నారు, బ్రో మాది ఇంకా అండర్ వెరిఫికేషన్లోనూ ఉంది, లేదంటే వాళ్ళు అప్లికేషన్ అప్రూవ్డ్ అని చూపిస్తున్నారు తప్ప వాళ్ళు వెరిఫికేషన్ స్టేటస్ అయితే చూసుకోవడం లేదు. సో వెరిఫికేషన్ స్టేటస్ అనేది లైక్ మీ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే ఎలా ఉంటుందో కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ మూడోది నో రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇలా ఒకసారి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏపీపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పెట్టండి. సో సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. రిజిస్ట్రేషన్ స్టేటస్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఇలా మీకు కనిపిస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద అథారిటీ అండ్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ది వెబ్ ఆప్షన్స్ అని అయితే కనిపిస్తుంది. సో ఇట్లా ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో చాలామందికి ఏముంటుందంటే ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉంది, లేకపోతే రీఅప్లోడ్ అడిగిందని అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, అండర్ వెరిఫికేషన్లో ఉందంటే వెయిట్ చేయండి. ఒకవేళ అక్కడ రీఅప్లోడ్ అని అడిగిందంటే మాత్రం ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని ఉంటుంది, దీని క్లిక్ చేయండి. వన్ అప్లోడ్ ఫామ్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీకు ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా అక్కడ మెన్షన్ చేస్తారు రీజను. అట్లనే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు ఆ రీఅప్లోడ్ దగ్గర అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో చాలామందికి రిజెక్ట్ అయ్యేది ఏంటంటే మనకి మార్క్స్ మెమోస్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి అంటున్నారు. సో మీరు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారంటే కాపీస్ కాకుండా మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఉన్నాయో ఆ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ 1 to 6 వరకు లైన్గా పెట్టి అదైతే అప్లోడ్ చేయండి. ఒకవేళ అది కూడా రిజెక్ట్ అయిందంటే మీ దగ్గర పీసీ కానీ సిఎంఎం కానీ ఉన్నట్లయితే అదైనా అప్లోడ్ చేయండి. సో మీకు యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో ప్రాబ్లం అయితే లేదు. సమ్ టెక్నికల్ ఎర్రర్ వరకు కూడా ఒక్కొక్కసారి అయితే రిజెక్ట్ అవుతాయి. సో వరీ అవ్వకండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, సో ఎవరెవరికైతే రిజెక్ట్ అయ్యావో వాళ్ళకి ఏం మెన్షన్ చేశారో చూసుకోండి. రిలవెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదని మెన్షన్ చేస్తారు చాలామందికి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు పీసీ అప్లోడ్ చేస్తే పీసీ బదులు ఈసారి మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేస్తే దానికి రీప్లేస్గా మనం ఏం చేయాలంటే పీసీ అప్లోడ్ చేయండి. ఇట్లా అప్లోడ్ చేస్తే మనకి మోస్ట్లీ అయితే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి మీకు వెబ్ ఆప్షన్స్కి అనేది ఎలిజిబుల్ ఇస్తారు. సో మీరైతే లేట్ చేయకండి. సో మనకి ఇంకా 19 డేసే ఉంది, లైక్ 19 వరకే టైం ఉంది. సో ఈ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంది, కానీ మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఇవే అనమాట. సో ఈ రోజే లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అయితే. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే త్వరగా చేసుకోండి. సో ఎందుకంటే ఈ రోజుతో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సర్టిఫికేట్స్ మా దగ్గర లేవు, మార్క్స్ మెమోస్ మా దగ్గర లేవు అనుకుంటే మాత్రం మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే వెయిట్ చేయండి. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్స్ అప్పటికి వచ్చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్లానే ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మనకి ఆల్రెడీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, లైక్ ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, లేదంటే ఏదైనా డిసబిలిటీస్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 19th మీరు వెళ్ళి
ఆంధ్ర లోయోలా కాలేజ్ అనమాట. సో అక్కడైతే మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై చేసుకున్నాక మాత్రమే మీకు స్పెషల్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. లేదు మాకు అవసరం లేదు, మాకు వచ్చే ర్యాంక్కి మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుందంటే సో వరియాల్సిన అవసరం లేదు, మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. సో స్పెషల్ కేటగిరీ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అది మెయిన్ థింగ్ అనమాట స్పెషల్ కేటగిరీలో. అందుకని ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో మీ అందరూ కూడా వెళ్ళి ఆంధ్ర లోయోలా కాలేజ్లో 19th అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోండి. మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ కూడా మీరైతే తీసుకొని వెళ్తే బెటరు. సో ఎందుకంటే వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి అనమాట సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళ కోసం అయితే. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీ మెసేజ్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అట్లనే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.